వెల్కమ్ 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 బ్యాక్ గైస్ అందరికి. ఈరోజు మనం వచ్చేసిన గేమ్ ఏంటో మీకు తమ్నేల్ చూస్తే అర్థమై ఉంటుంది. అండ్ మనతో కొత్తగా వచ్చిన వ్యక్తిని కూడా మీరు తమ్నేల్లోనే చూసేసి ఉంటారు. ఇక లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? వదిలే, కొంతమంది గేమ్ పేరు తెలియదు అనమాట. మనమైతే ఇప్పుడు 99 నైట్స్ అయితే ఆడబోతున్నాం. మేమిద్దరం ఆడతాం. రారా, మేమిద్దరం అయితే 99 నైట్స్ అయితే ఆడబోతున్నాం. ఇంతకీ మీరు గుర్తుపట్టారో లేదో, మన పక్కన ఉంది కార్తిక్ బ్రో అనమాట. సైడ్ ఏంటి గైస్ అని అమ్మో మ్యూజిక్ వస్తుంది, మర్చిపోయి సారీ ఫ్రెండ్స్. మ్యూజిక్ ఒకటి వస్తుంది కదా, ఆపేస్తాలే. అండ్ తమ్నేల్ ఫస్ట్ చేసి వీడియో తర్వాత చేస్తున్నాం. మేమిద్దరం గొప్పలం. ఆ గేమ్ అయితే మీకు అంతకుముందు వీడియో వచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను అంతకుముందు ఒకసారి మీకు పెట్టానని గుర్తుంది. పెట్టకపోతే పర్లేదు, ఇప్పుడు చూసేయండి. ఫస్ట్ ఓల్డ్ ల్యాక్స్ తీసుకొని, ఇది ఫస్ట్ యాంగిల్, ఇది కెమెరా ఈ యాంగిలే బాగుంటుంది గైస్. నిన్న కూడా నేను కోమల్ బ్రోను కార్తిక్ బ్రో ఆడాం గేమ్, వీడియో తీద్దామని అనుకొని ఫిక్స్ అయ్యాం. కానీ మనకు ఫస్ట్ మెయిన్ థింగ్ కావాల్సిందంటే ఒక టార్చ్, అలాగే ఒక బెడ్ ట్రాక్స్ కావాలి, ఫుడ్ కావాలి. ముఖ్యంగా ఫుడ్ లాగా చచ్చిపోయాను. కార్తిక్ అయితే యానిమల్స్ కొట్టి, అదే కొంతమంది వస్తారు వాళ్ళు కొట్టారు, చచ్చిపోయాడు. మెడికిట్ కూడా కావాలి గైస్ ఇందులో మనకు ముఖ్యంగా. అండ్ ఈ ప్లాంట్ నాకు అంత తెలియదు గేమ్ గురించి, వీళ్ళు ఆడుతుంటే వచ్చి జాయిన్ అయ్యా మధ్యలో. ఏంటో మరి ఏదో చేశారు. ఫైర్ వచ్చింది. లెవెల్ 2 ప్రోగ్రెస్. ఓకే, ఇప్పుడు లెవెల్ 3కి వెళ్ళిపోద్దా? ప్లాంట్ క్యాంట్ బి ప్లాంట్. ఓకే, ఇక్కడ అవ్వదా ప్లాంట్. ఇప్పుడైతే ఈరోజు కోమల్ బ్రో రాకపోవడానికి గల కారణాలు ఏంటంటే, కోమల్ బ్రోకి ఆఫీస్ వర్క్ చాలా ఉంది. కోమల్ బ్రోకి అయితే ఆఫీస్ వర్క్ చాలా ఉండడం వల్ల మీరు తీయండి బ్రో, మీరు తీయండి అని చెప్పి మమ్మల్ని పంపాడు. అండ్ కార్తిక్ బ్రో అండ్ నేనైతే ఇలా వీడియో తీసేస్తున్నాం. చూద్దాం ఎన్ని రోజులు సర్వే అవుతాం. ఒక 99 డేస్ సర్వే అవుతామా? ఇదిగోండి క్యారెట్, ఇట్ ఊరుకుదాం. బుజుకు. అబ్బా, లెవెల్ 3 ప్రోగ్రెస్ కూడా అయిపోయింది. లెవెల్ 4 ప్రోగ్రెస్ చేద్దాంలే తర్వాత ఎప్పుడన్నా. ఇప్పుడైతే నేను ఒక ఓల్డ్ శాక్లో ఈ ఒక్క చెట్టు కొట్టేసుకొని అక్కడ వేసేసి వెళ్ళిపోతాను. బన్నీ ఫ్రూట్ నాకు కావాలి. ఒక చెట్టు కొట్టేసి వేసేసి వెళ్ళిపోతాను అన్నట్టు. నేను ఎటు వెళ్తానంటే వెతకడానికి, సర్చింగ్, ఎక్స్ప్లోరింగ్ గైస్. అండ్ మైండ్ క్రాఫ్ట్ వీడియో కూడా తెప్పించాను మీకు. మైండ్ క్రాఫ్ట్ వీడియో అయితే చెప్పలేను, దీని ఇది అన్నా ముందు రావచ్చు, మైండ్ క్రాఫ్ట్ అన్నా ముందు రావచ్చు. ఇదే వస్తుంది మా 99%. ఓ ఇక్కడ లాగుంది బాగా. ఓ నైస్. ఇక్కడ 5 అండ్ నాకు తెలిసి ఫస్ట్ మైండ్ క్రాఫ్టే ఫస్ట్ ఇదే వస్తుంది, దీని తర్వాత మైండ్ క్రాఫ్ట్ వస్తుంది గైస్. మీరు ఏది వచ్చినా చూసి ఎంజాయ్ చేసేయండి. నైట్ అప్రోచింగ్. ఇది ఉన్నాడా భయ్యా, ఎడన్నా మైండ్ క్రాఫ్ట్ వీడియో దీని తర్వాత అన్నా వస్తుంది గైస్. మిల్కీ మ్యాండోరా, అదిగోండి. బాయ్, మైండ్ క్రాఫ్ట్ ఉందారా నీ దాంట్లో? ఏం చేసావు? సరే గైస్, దీనికి వీడికి ఓల్డ్ వర్షన్ పెట్టాలి ఇప్పుడు. కొన్ని ఫ్రూట్ నేను కుక్ చేయకుండా తినకూడదు, ఇది కూడా ఒక లాజిక్కేనా? సర్లేండి. అమ్మో, వీడేంది ఇలా ఉన్నాడు? వీడు కొడతాడారా ఈ రాక్షసుడు? అదే వెళ్ళను ఏం చేస్తాడు మనల్ని? వీడేం ఏం మాయమైపోయాడండి. సర్లే, నైట్ అయితే అయింది, ఎక్స్ప్లోరింగ్ చేద్దాం. ఎందుకంటే ఇందులో 3 డేస్ వరకు ఏమీ రావు. 3 to 2 డేస్, థర్డ్ డే నుంచి స్టార్ట్ అవుద్ది.
సరే బాగా గ్లిచ్ అవుతుంది గైస్. పైన ఉందో చూసేస్తాను. నాకు మెడికిట్ కావాలి ఫస్ట్, ఎందుకంటే ఎవరైనా చచ్చిపోతే హెల్ప్ చేయడానికి మెడికిట్ ముఖ్యం. బిగులు టార్చెస్ ఉన్నాయి. టార్చ్ కావాలా? టార్చ్ కింద పడేస్తున్నా. ఇగో క్యాంప్లోనా తీసుకురావాలా? వచ్చి తీసుకోపోయినా ఉన్న దగ్గర జారుడు బల్ల దగ్గర ఉన్నా. తుప్పు పట్టిపోయింది జారుడు బల్ల. ఇందులో ఉన్నా. ఏంది పుచ్చక్ గుడిసాక దొరికింది. టేక్ గుడ్ శాక్, అదే గుడ్ శాక్ కదా. లైట్ బుక్ ఏంటి? బుక్ నీ చేతుకుందా? ఇన్ఫో ట్రేడర్ వచ్చాడంట. పోతా ట్రేడర్ వచ్చాడు రా. ట్రేడర్ వచ్చాడు. ఏం తీసుకుంటాను ట్రేడర్ దగ్గర? నేనైతే ఒక మంచి ఫుడ్ తీసుకుంటాను. ఏంది? ఓకే సారీ, ఇది ఇవ్వాలి వీరికి. ఇది అందుకే ముందే స్టోర్ చేసి పెట్టుకున్నాను. డ్రాగ్ ఓల్డ్ గుడ్ యాక్స్. నీకు నెక్స్ట్ ఇంకెళ్ళిపో. ఉల్ఫ్ పెట్టా. ఉల్ఫ్ని చంప. అరే ఉల్ఫ్ పెట్టి ఉల్ఫ్ని చంపాలి. అమ్మ ఉల్ఫ్ని వేసుకొచ్చేది. చంపుద్దురా అది. పోరా నువ్వు బేస్కి పో, నేను దీన్ని చంపుతా. కానీ అవి 2 వచ్చినాయి. ఫుడ్ వచ్చింది. ఇక్కడే ఉంది అది చూసేసా. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు ఎక్స్ప్లోరింగ్ అయితే చేద్దాం. ఎందుకంటే వీళ్ళు వస్తారు. వీళ్ళు వచ్చేలోపు మనకి ఏమన్నా కావాలి ఐటమ్స్ చంపడానికి. వెళ్ళి నువ్వు ఒక్కడే చంపేది. నీది ఉందంటరా. చూద్దాంలే. ఇంట్లో ఇంకో పెట్టె దొరికింది. కుర్చీలను కూడా కాలవచ్చు కదా నిప్పుల్లో. కుర్చీలను కూడా నిప్పుల్లో వేయచ్చు కదా. స్పియర్ టేక్ గుడిసా స్టోర్ ఒక దీన్ని స్టోర్ చేయొచ్చా? స్టోర్ ఇక్కడ ఇంకా ఉంది. ఓ కోలు. అమ్మ సౌండ్లు ఏంట్రా బయట. మెటల్స్ ఎందుకురా? ఇదే బోల్ట్ ఎందుకు? బోల్ట్ దొరికింది ఎందుకు? చేస్తున్నా. రేడియో రేడియో బో. ఇంట్లో లూట్ బాగానే ఉంది వాడినిది. ఓ స్టీ డోర్స్ ఓపెన్. నైట్ ఈజ్ అప్రోచింగ్ అండి. నేనేమో యాడో తిరుగుతున్నా. అరే ఇప్పుడు ఎవరు రారుగా. అంటే బన్నీ ఫుడ్ ఉంది తీసుకుంటా. అలా అనుకునే అంతకుముందు ఒకసారి కోమల్న నిన్ను అది చంపేసింది. నక్క ఫస్ట్ రోజే. నక్క క్యారెట్. ఈ క్యారెట్ వండుకోకుండా తినొచ్చు కదా. వస్తున్నాలే. క్యారెట్లు తింటున్నా, ఆకలేస్తుంది. హంగర్లు తెచ్చావా? మనకు ముందు చెప్పాలి. మా అమ్మ సౌండ్లు వస్తున్నాయి. అన్ స్టోర్ ఏదో పడేసా. అమ్మ ముఖ్యమైనది ఇది. స్టోర్ వచ్చేస్తున్నా. ఈ బాహుబలి వస్తున్నాడు. వచ్చేసాడు బాహుబలి. నట్టు దొరికింది. ఈ చెత్త కూడా నాదే. ఇగో చైర్లు ఇవన్నీ కూడా అందులో వేసేసాయి. ఫుడ్ నేను తింటా. అలా డ్రాగ్ తీసుకొని కాల్చాలా దీన్ని? ఎలా కాల్చడం? కాలిపోయింది. హీట్ ఓ ఇలా తినకూడదు కదా. సారీ మర్చిపోయా. హీట్
హంగర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ స్టోర్ చేసుకుంటా, ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలరా వీటిని? క్రషింగ్ మెషిన్లోనేగా వేసేది. వేద్దాంలే. మ్యాప్ చేయకు అప్పుడే. నాకు ఈ గేమ్లు మొత్తంలో తెలిసింది ఏంటంటే మ్యాప్ చేయకుండా అయితే మనం ఎన్ని రోజులన్నా సర్వైవ్ అవ్వచ్చు, ఎవరు రారు కూడా. హాయ్ 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 హాయ్. ఏమైంది అర్థం కాలేదు సార్ నాకు. ఎక్కడ ఉన్నాయి అసలు పాండ్ ఏది? వస్తున్నా 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 వస్తున్నా. అమ్మ ఏంట్రా ఈ కప్పులు కరుస్తాయా ఏమి? అమ్మ అరే కప్పులు కూడా కరుస్తున్నాయిరా. దీన్ని చంపినా ఇదే ఎందుకు సార్ నాకు అర్థం కాదు. అరే కొరుకుతున్నాయిరా. నాలుగుతో బయటకు అంటేనే మనకి దెబ్బ తగులుతుంది. మ్యాప్ చేయకు. పైన టార్చెస్ ఉన్నాయి. టార్చ్లో బ్యాటరీ ఉంటుందా ఏంది? రే ఏంట్రా టార్చ్లో బ్యాటరీ వేయకుండా? వేయకుండా ఉంటే మంచిది. కోల్ దొరికింది. ఇన్ని రోజులు వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే హాలిడేస్ వచ్చాక కూడా మాకు నేను మంచి సినిమాలు చూసే బిజీలో ఉండిపోయా. ఇక్కడ ఏదైనా ఇది దొరికింది మళ్ళీ. అంటే ఫైర్ 100%. ఇది ఇటు ఉంది. ఇటు ఏమనేది ఉంది? అయితే అక్కడ లైట్ హౌస్ ఉందిగా పైన, నీ ఎదురుగా ఒకటి ఉందిగా హౌస్, అక్కడ తెచ్చుకోపో. టార్చెస్ ఉన్నాయి అన్నీ తెచ్చి. నీ ఎదురుగా ఉన్న పై హౌస్ మెట్లు ఎక్కి వెళ్ళేది. రే ఇక్కడ ఏందో కొత్త జీవి దొరికిందిరా. ఓ అమ్మో మ్యాప్ చేయకపోతే రారంట. మా ఫ్రెండ్స్ చెప్తారు మ్యాప్ చేయకపోతే రారంట. నేను చచ్చా రే, నేను చచ్చా పో. నా బతికైపోయింది. బతికే ఉన్నాను. ఈట్ చచ్చేలా ఉన్నా. దా తొందరగా. కప్పలు డేంజరస్గా ఉన్నాయి కొంచెం. ఏది వచ్చిందా? దీనికి సమ్వేర్ ఇన్ ది డీప్ ఆఫ్ ద ఫారెస్ట్. డీప్ ఇన్ ది ఫారెస్ట్ ఎవరు ఉన్నారా? మనం వాళ్ళని ఎతకడానికే కదా వచ్చింది. క్రాఫ్టింగ్ టేబుల్ ఆగు. క్రాఫ్టింగ్ టేబుల్ చేసా. ఏడొచ్చింది అది? క్రాఫ్టింగ్ టేబుల్స్ ఏది అది? చూడు లెవెల్ 2 లెవెల్ 3 ఉన్నాయి. లెవెల్ చేసే కొద్ది పెరుగుతుంది. ఫ్రిడ్జ్ ఎందుకు? ఓ బెడ్ పడుకుందామా? బెడ్ చేసి ఎందుకు? బెడ్ ఎందుకు? బెడ్ చేద్దామా? పడుకోవచ్చా? కంపాస్ అరే తీసుకున్నావా బెడ్? ఏంటి పడుకోవచ్చు కావట్లా? నువ్వు కూడా పడుకోవాలా ఏంది? ఎలా రా ఇప్పుడు? పడుకోవచ్చు కావట్లా ఇక్కడ నాకు. అదే తొందరగా మార్నింగ్ నాకు అక్కడ మార్నింగ్ అవుతుంది. గుడ్డా బొగ్గ? గుడ్డా తొక్క? గుడ్డా గుగ్గ? గుడ్డా బొగ్గ?
ఇక్కడ ఉంది కానీ ఉల్ఫ్ అని ఎదురుగా ఉల్ఫ్ అటాక్ చేయకుండా ఉంటే చాలు. ఇందాక నేను వెళ్ళినప్పుడు పెద్ద కప్పని చంపా కదా గైస్. బ్యాండేజ్ దొరికింది. టేక్ సంథింగ్ ఈవిల్ సపోర్టింగ్ టు యువర్ టైం రే ఇవాళ నైట్ వస్తారా? సరిపోయింది. ఫైర్ అమ్మ మా అమ్మ వచ్చేసింది. నేను అయిపోయా స్ప్రింట్ నొక్కు. నా ఉంది నొక్కే ఉంది. మా అమ్మ ఎంట పడుతుంది. నా హంగర్ తగ్గిపోతుంది. నేను అయిపోయా పో. బ్యాండేజ్ వేసుకున్నా, ఇప్పుడు వెళ్ళొచ్చులే. అసలు విషయం మర్చిపోయిపోతున్నా గాయస్. ఇక్కడ ఉంది, ఈ నక్కలు ఉన్నాయి. బాబాయ్ గుడ్ శాక్ స్టోర్. ఇప్పుడు పారిపో. నక్కలేం బాబా అంటే ఇక్కడ నేను అది చూసాను. ఇది పెట్టా రే అలాంటి వాల్స్ అని చెప్పి నేను చూడు. ఇలాంటి వాల్ కలెక్ట్ చేయరా. ఇప్పుడు అవ్వమ్మా, అది ఇప్పుడు అవ్వమ్మా. ఈ నైట్ ఎట్టో గట్ట బతుకుదాం. వచ్చే నైట్ చూసుకుందాం. నెక్స్ట్ టైం నుంచి రానియకుండా చేద్దాం. అదేదో దొరికిందిరా నాకు, ఫ్యూయల్ ట్యాంక్ అంట. ట్యాగ్ ఇందులో పడేసా. నేను నైట్ ఒక ఇంట్లో దాక్కుంటున్నానే. మా అమ్మ కప్ప టేక్ చేపలు అండే చేపలు. ఈ నైట్ ఎట్టొకటి పోరాటమే చేసేద్దామా. కార్తీకోరే ఫుడ్ లేదురా, ఫుడ్ తేరా. అయిపోయింది ఈ నైట్, అయిపోయింది మన పని. రే ఈ నైట్ మన పని అయిపోయిందిరా. ఈ నైట్ చేద్దాంలే. దా బేసుకొచ్చేయి. స్పీడ్ ఉంది నా దగ్గర. ఎందుకు వస్తారు వీళ్ళు? మరేమో వస్తున్నారు ఏంట్రా వాళ్ళు? నిజంగానే రారు కదా. మాన్స్టర్ వచ్చింది, వాళ్ళు రాలా. ఫ్లాష్ ఆన్ ఇచ్చారా? ఓ అమ్మ కొడుతున్నారు. బతికైపోయిందా? అయిపోయా నేను అయిపోయారా? బారిపోరా. నీ వెనకాలే పడుతున్నారు వాళ్ళు. బ్లడ్ వచ్చేదాకా బారిపోవే. నా దగ్గర స్పీర్ కూడా ఉంది. నేను అయిపోయా. వీళ్ళిద్దరు నాకు దెబ్బతో వేసేసి అనుకున్నా. నేను అయిపోయాను. వాడు అయిపోయాడు. ఇంకొక్కడే ఉన్నాడు అని నన్ను ఒక దెబ్బ కొడితే నేను పోతా. నువ్వు కుట్టావా? చచ్చావా కుట్టావా? చాలే. నిప్పులో వేయచ్చు. కాయిన్స్ ఎందుకురా? రే ఈ కాయిన్స్ ఎందుకు? టేక్. వీడు వచ్చాడు. వుల్ఫ్ పీ కావాలంటే వీడికి. అరే ఇంకో బెడ్ తయారు చేయరా తొందరగా. ఎట్టో గట్ట రే ఇంకో బెడ్ తయారు చేయి.
దీని అమ్మాయి కప్పల్ని చూస్తేనే భయం వేస్తుంది నాకు. ఊరే ఊరు నాయన ఈ కప్పలు అదే తడుస్తున్నాయిరా. బయటికి పోకే. ఒకటే బెడ్ వచ్చింది కదరా, ఇంకో బెడ్ ఎలాగ మరి? అక్కడ నేను క్రాఫ్ట్ చేయాలి. నువ్వు చేయి, ఉన్నాయి కదా చేసేయి క్రాఫ్టింగ్కి. తొందరగా చేయిరా, పడుకోవచ్చు. చూడుకోవచ్చా? నువ్వు వెళ్ళి క్రాఫ్ట్ చేయపో ఫస్ట్. చెప్తున్నా నేను బన్నీ ఫ్రూట్ నెత్తుకున్నా. సరేనా మరి? బన్నీ ఫ్రూట్ నెత్తకాలి నేను. చెప్తున్నారు. అరే అమ్మాయి కప్పలేందిరా. నక్కలు రావాల్సిన ప్లేస్లో కప్పలు వచ్చినాయండి. ఉల్ఫు ఎక్కడ తెచ్చావి? ఏదన్నా అంటే మాత్రం నా ప్లాన్ వేస్తున్నావు. నేను ఇదంతా చేసుకుంటా. నువ్వు క్యాంప్ నువ్వు మూసుకొని బెడ్ తయారు చేయవా? బెడ్ మీద యు ఆర్ హంగ్రీ. నేను అయిపోయా. అదే హంగ్రీరా. సోల్డ్ అవుట్ అయిపోయింది ఆడ. నేను అదే ఇంకో బెడ్ ఎలా చేయాలరా అని అడిగా. సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇక్కడ ఏమని చెప్పు నా ఇక్కడ హీట్ సోల్డ్ అవుట్ అయింది. ఇంకా నేను కొనలేను. ఇంకా ఫుడ్ ఎత్తుకురా నాకు. అరే నాకు ఫుడ్ అస్సలు లేదురా. తొందర కదా. నేను ఇక్కడ చంపుతా. నైట్ ఇది అప్పుడు వచ్చింది. ఈరోజు కూడా మన బతికి అయిపోయింది. గుడ్ సాక్ స్టోర్. బన్నీ ఫ్రెట్ వస్తున్నా. చచ్చింది. ఇక్కడ నేను ప్లాన్ క్యాంప్ ఉంది. బెడ్ తీసుకో. స్టోర్ స్టోర్ స్టోర్. గాయస్ ఇవి నేను గాయస్ ఎలా అయిపోయింది. అమ్మ ఫుడ్ దొరికింది. ఏదో పక్కన బెడ్ దొరికిందే ఫుడ్. హిట్ స్కిప్పా. ఏంది ఇది? ఇప్పుడు ఏంద్రా ఇదా? కనిపించట్లా. ఇప్పుడు ఏంద్రా ఇది? ఏం చేస్తాం అనుకుంటుంది ఇది? టార్చెస్ ఉన్నాయిగా. టార్చెస్ దారా అని చెప్పి అప్పుడు తెచ్చావా? ఒక్కడే క్యారీ చేస్తున్నాను. ఓల్డ్ బెడ్ గుడ్ బెడ్ చేస్తే పడుకోవచ్చా? మనం పిల్లల్ని కనిపెట్టాలరా. రే పిల్లల్ని కనిపెడదా? నాకు మాత్రం తెలుసా? అయింది నీకు తెలుసు అనుకుని నేను వస్తే. స్టోర్ స్టోర్ ల్యాండ్ చావుకే మా అమ్మ. ఇప్పుడు ఈవుడు రీడు. ఇప్పుడు ఏందిరా టార్చ్ చేయరా? మా మీదకి వస్తావా? మా మీదకి వస్తావా? పోయింది. నేను దడుచుకున్నా. గైస్ ఈ గేమ్ అయితే రోబ్లాక్స్ గైస్. మర్చిపోయి ఎక్కడదో అనుకునేదా. అరే మన క్యాంప్లో పడుతుంది. పడేసి అరే ప్లాంట్ నాటాలరా. ప్లాంట్స్ నాటాలి. నువ్వు నాటకుండా అలా వదిలేస్తావే. నువ్వే తీసుకున్నావా ప్లాంట్ నాటడానికి?
అరే దాని మీద నాట్ ప్లాంట్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ప్లాంట్ అయిపోద్ది. గైస్ ఇప్పుడు నేనైతే ఒక బెడ్ తయారు చేయబోతున్నాను మేము ఇద్దరం పడుకోవడానికి. నైట్ టైం అంటే కలిసి పడుకోవడానికి కాదు గైస్, వాడు పడుకుంటేనే నేను పడుకోవద్దు అనమాట. వస్తున్నా ఇక్కడైతే ఉంది, వస్తున్నా చూసా వస్తున్నా నీకే తమ్ముడు. ఏం చేద్దాం అయితే, ఏం చేద్దాం అంటావు? నిన్ను కాపాడుకోవాలి లేకపోతే నాకు బుడుద్ది. చచ్చింది. నేను చేపల్ని కాదు ఫుడ్ పడుతుంది, బన్నీ పెట్టింది పడుతున్నా. రావా ఓర్ నాయన, యాంగిల్ తిప్పడానికి చాలా కష్టంగా ఉంది. స్టోర్ ఇక్కడ 2 వదిలేసి స్టోర్ 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 వెతుకుతున్నాను అన్న నీ ఫుడ్ని. స్టోర్ ఏది ఉల్ఫ్ 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 అని చంపా. అబ్బో మీట్ వచ్చింది రో, నీకు చాలా ఫుడ్ దొరికిందిరా కార్తిక. నేను చేస్తున్నా కాబట్టి దొరికింది. స్టోర్ 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 ఫుడ్ నిండింది బెడ్. వస్తున్నా నీకోసం ఫుడ్ తెస్తున్నా. షాక్ అయ్యారా? ఇక ఫుడ్ రెడీగానే ఉంది, చూసుకో. నైట్ ఈజ్ అప్రోచింగ్. ఈ నైట్ ఏమొస్తుందో రా. బెడ్ పడుకోవచ్చు కదా రాత్రి. ఏది నా బెడ్ ఏది? వర్షింగ్సా? నువ్వు పడుకో ఇప్పుడు. రే ఏమొచ్చింది? సరే ఇప్పుడు పడుకుందాం, ఫుడ్ తినేద్దాం. నేను నైట్ స్కిప్ చేయడానికి ఏమని అనుకొని అలా నొక్కా. మళ్ళీ సమ్వేర్ ఇన్ ది డీప్ ఫారెస్ట్ వచ్చింది. ఎలా పడుకోవాలి? హలో, నాకు తెలియదు నిజంగా, పడుకోదు కాదని. సర్లే చెయ్యం కదా. ఇది సమ్వేర్ ఇన్ ది డీప్ ఫారెస్ట్ కథ ఏందో చూద్దాం. అది ఓ అమ్మ, నా పనికి అయిపోయింది, నా బతికి అయిపోయింది. బ్లడ్ చూడరా టార్చ్ చేసి. 483 మీటర్స్లో ఉందంటారా పాప. వెళ్ళి ఎత్తుకొద్దామా? మనకి అక్కడ మ్యాప్లో మ్యాప్ కాదు అది చూపిస్తుంది. వెళ్దామా? మార్నింగ్ వెళ్దాం రా. ఇప్పుడు ఒకసారి చెక్ చేయాలి దాన్ని. ఇప్పుడు కొన్ని మిస్సింగ్ పాప, 2వ పాప దొరికింది. వచ్చి నా మీద పడిందిరా. ఇగో కార్తిక్, నన్ను ఫాలో. సరే నువ్వు చేసుకో, నేను ఆ బాపని ఎత్తుక్కొని వస్తా. అబ్బా మధ్యలో సచ్చ ఉంటుంది, నాకు ఎక్కడున్నా కూడా తెలియదు. ఫాలో నన్ను. ఫుడ్ ఫుల్ ఉందా? ఫుడ్ ఫుల్. దీన్ని వెళ్ళలేదు సార్, నాకు హెల్త్ లేదు.
బేస్గా ఫస్ట్ అసలు మ్యాప్ కూడా లేదు చేతిలో. మ్యాప్ ఎక్కడుంది? లేదు. తననననా, తనన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 నनనననననననననनనననననననननననननనनन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 न
చక్రీ బిల్డే మ్యాప్ మ్యాప్ దగ్గర ఫోర్ సిల్స్ ఎక్కడ ఉన్నారన్నా? గుహ కనిపిస్తుందిరా, నాకు గుహ అనిపిస్తుంది. ఫాలో మీ. చేతిలో గొడ్లు పట్టుకో. నువ్వు రావట్లేదా? మొత్తం మర్చిపోయిన ఫుడ్ ఒక్క 5 minutes రండి. ఫుడ్ లేదురా అందరూ తినే. నువ్వు ఇందాక పెద్ద ఫుడ్ గట్టిగా చేయ ఫుడ్ అసలు నువ్వే తినంటావు. చట్నీతో చంపుతున్నారు. ఇక్కడ ఉందిరా మన మ్యాప్, నాకు ఇక్కడే చూపిస్తుంది. ఇది అనుకో, ఇదేరా రే, ఇదేగా హౌస్. కోల్ దొరికింది. స్టోర్ ఇదేనా హౌస్? ఇది బాను ఫ్యాన్ అనేసి ఏదో అనుకున్నా. రే కార్తిక్, నైట్ ఈజ్ అప్రోచింగ్ అంటారా. ఈ నైట్ యాడ్ కావాలా మరి? అటువైపు ఏదో ఉంది. నువ్వు బేస్కి వెళ్ళు, నేను ఇక్కడ ఏదో దాక్కునే ఏరియాలో వచ్చేసా. ఈ నైట్ ఆ పాపని కనిపెట్టాకైతే కలుస్తాను గైస్ మిమ్మల్ని. ఇందులో ఏం జరుగుతుంది రివల్ గైస్? అలా ఇలా ఇలా అలా అలా ఇలా ఇలా అలా ఇలా అలా అలా ఇలా ఇలా అలా అలా ఇలా ఇలా అలా ఇలా అలా అలా ఇలా ఇలా అలా అలా ఇలా అలా అలా. నా భాష అర్థమవుతుందిగా మీకు? రేపు వచ్చి మెడికిట్ ఇచ్చి సాగు. నా దగ్గర మెడికిట్ ఆడింది. ఐటమ్స్ చూడరా ఎన్ని పడ్డాయో. మెడికిట్ ఇచ్చేసావురా వచ్చా. నా దగ్గర మెడికిట్ ఎత్తుకియ్యరా. The campfire is almost out. The fire has gone out. నేను కూడా అవుట్ కదరా. అయ్యో చచ్చానంటే. అసలు జరిగిన సీన్ ఏంటంటే, నేను ఇలా వెళ్ళి పైకి ఎక్కానా, ఉల్ఫెట్ వచ్చిందో తెలియదు. ఆ కింద మాన్స్టర్ కూడా వచ్చింది. మాన్స్టర్కి వెళ్ళి లైట్ చూపిస్తూ ఉల్ఫ్ వచ్చి నన్ను చంపి తగ్గింది. అలా దూక్కుంటూ కిందకు వచ్చా, ఇలా చచ్చిపోయా. సర్లే మ్యాప్ రే క్యాంపైర్లు వచ్చేసాను. మ్యాప్ ఓపెన్ చేయి.